మనందరికీ తెలుసు కదా, ఏపీలో రీసెంట్గా ఎన్నికలు అయిపోయినాయి. గెలుపుపై అయితే రెండు పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి. ఎవరు తగ్గట్లే. ఎందుకంటే గెలుపు మీద రెండు పార్టీలు కాన్ఫిడెన్స్లో మాత్రం ఏమాత్రం తగ్గట్లే. ఈసారి మేము గెలుస్తామని చెప్పేసి రెండు పార్టీలు చాలా కాన్ఫిడెన్స్లో ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న ఫ్యాక్ట్స్, కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నా. ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక 2 వీడియోలు అయితే చేస్తాను. అయితే ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎలా ఉంటుందనే దాన్ని అయితే ఈ యొక్క వీడియోలో చెప్తాను నేను. ముఖ్యంగా ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక గడ్డు కాలం అయితే స్టార్ట్ అయిద్దని అయితే మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన వ్యక్తులు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన కసిలో ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు ఏం చేయలేకపోయారు. ఒకవేళ కనుక అధికారం కనుక టీడీపీకి కనుక వచ్చిందంటే పవన్ కళ్యాణ్ నుంచి, అటు జేసీ దివాకర్ రెడ్డి నుంచి, మిగతా టీడీపీ నాయకుల నుంచి తీవ్రమైన దాడి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. వాళ్ళైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన కసితో ఉన్నారు. ఆ కసిని ఎలా అయినా తీర్చుకుంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే, రీసెంట్ డేస్లో చంద్రబాబు నాయుడిని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించాడు కదా, కొన్ని స్కిల్ స్కామ్ కేసులో. వాటన్నిటి కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అయితే జైలుకి పంపించాడు. ఈ యొక్క కసికి వ్యతిరేకంగా కూడా టీడీపీ ఫ్యాన్స్ మరియు చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా సీఎం జగన్ మీద కోపంతో ఉన్నారు. తీవ్రమైన, అంటే ఇది మామూలు కోపం కాదనమాట. ఒక శత్రుత్వం, ఎదురుగా కనపడితే చంపుకునే అంత శత్రుత్వంతో ఉన్నారు. ఈ యొక్క శత్రుత్వం ఎందుకు అయిందంటే, సీఎం జగన్ సీఎం కాబట్టి ఆయన ఏం చేయలేము కాబట్టి వాళ్ళు ఇన్నర్గా ఆగిపోయారు. ఒక్కసారి కనుక అధికారం కనుక దూరమైంది అనుకో సీఎం జగన్మోహన్ రెడ్డికి, అప్పుడు వాళ్ళకి అధికారం వస్తుంది కాబట్టి సీఎం జగన్ని కసితీరా ఏదో ఒకటి చేయాలనే భావంతో ఉంటారు. ఆయన జైల్లో పెట్టడమో కానీ ఇంకా రకరకాలుగా ఏదో ఒక విషయం. ఎందుకంటే అటు కేంద్రం కూడా వాళ్ళ చేతిలో ఉన్నారు. రీసెంట్గా ఎన్డీఏ కూటమితో కలిసింది కాబట్టి కేంద్రం కూడా వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి ఎలా అయినా కానీ సీఎం జగన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అటు ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు, ముఖ్యంగా తన యొక్క రాజకీయ భవిష్యత్తుని కొట్టాలని చూస్తారు. అందులో భాగంగా మనందరికీ తెలుసు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు ఉన్నాయి కదా, ఆ యొక్క కేసుల్ని ముందుకు జరపడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే అధికారం ఉంది కాబట్టి వాటిని డిలే చేసుకుంటూ జగన్ ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా అధికారంలోకి టీడీపీ రంగంలోనే వాళ్ళకి భవిష్యత్తులో టీడీపీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తుంది కాబట్టి, ఎందుకంటే ఒకవేళ పార్లమెంటు సీట్లు ఎన్డీఏ కూటమికి తక్కువైతే అప్పుడు వీళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి పార్లమెంటు సీట్లు కావాలి కాబట్టి వాళ్ళు ఒక డిమాండ్ పెడతారు. ఏం డిమాండ్ పెడతారంటే, మేము సపోర్ట్ చేయాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసులు ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక డిమాండ్ పెడతారు. ఈ డిమాండ్ పెట్టినప్పుడు అనివార్యంగా సిబిఐ కేసులు ముందుకెళ్తే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వైసీపీ పార్టీ ఒకవేళ టీడీపీ గెలిస్తే వాళ్ళు ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద వైసీపీని తుదమించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కొడాలి నాని మరియు మిగతా నాయకులైన అనిల్ కుమార్ యాదవ్, నగరి ఎమ్మెల్యే రోజా, అంబటి రాంబాబు ఇలాంటి నాయకులందరి మీద అయితే టీడీపీ నాయకులు దాడి చేయడానికి అయితే అవకాశం ఉంది. ఒక రకంగా టీడీపీ కనుక గెలిస్తే, వైసీపీ కనుక ఓడిపోస్తే ఈ యొక్క అంటే ఏపీలో శాంతి భద్రత సమస్య తలెత్తుతుంది. ప్లస్ అయితే వైసీపీ పార్టీకి ఒక నాయకుడిని లేకుండా చేయడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇలా రకరకాల పరిస్థితులన్నిటిని చూసుకుంటే ఒకవేళ కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆయనకైతే తీవ్రమైన పరిస్థితులు తలెత్తి అనటంలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి డౌట్ లేదు. దీని మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. ఒకవేళ వైసీపీ ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందని. ఓకే మరి, థ్యాంక్ యూ.